హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్కి సంబంధించినటువంటి సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో యొక్క లింక్ని ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి లైక్ బటన్పై క్లిక్ చేసి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. ఫ్రెండ్స్, మన ఛానల్కి సంబంధించి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, కానీ పక్కనే ఉండేటువంటి బెల్ సింబల్పై క్లిక్ చేసి ఈ విధంగా ఆల్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోవట్లేదు. దాని ద్వారా చాలామందికి నోటిఫికేషన్స్ అయితే వెళ్ళట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ బటన్పై క్లిక్ చేసిన తర్వాత ఆల్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా యాక్టివేట్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్లయితే మనకి తెలంగాణలోని వైద్య ఆరోగ్య శాఖలో 297 పోస్టులకి సంబంధించి రిక్రూట్మెంట్ చేయమని చెప్పేసి మనకు అఫీషియల్గా ఆర్డర్స్ని ప్రభుత్వం జారీ చేయడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి పోస్టులు చూసుకున్నట్లయితే సైక్రియాటిస్ట్, ఫిజిషియన్, మెడికల్ ఆఫీసర్, అలాగే ఫిజియోథెరపిస్ట్, అలాగే స్టాఫ్ నర్స్కి సంబంధించినటువంటి పోస్టులను ఇక్కడైతే మెన్షన్ చేశారు. మొత్తంగా 297 పోస్టులను ఈ యొక్క రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ అయితే చేయబోతున్నారని చెప్పేసి దీనికి సంబంధించి అఫీషియల్గా మనకి తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఈ విధంగా ఆర్డర్స్ అయితే ఇష్యూ చేయడం జరిగింది. ఇందులో వాటికి సంబంధించినటువంటి శాలరీస్ ఏ విధంగా ఉంటాయి, వాటికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అండ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. స్టాఫ్ నర్సులకి సంబంధించి ఎంఎస్సీ నర్సింగ్ లేదా బీఎస్సీ నర్సింగ్ లేదా బీఎస్సీ నర్సింగ్ కానీ జీఎన్ఎం నర్సింగ్ కానీ చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 23,000 రూపాయల శాలరీ అయితే ఆ పర్టికులర్ క్యాండిడేట్స్కి ఇవ్వడం జరుగుతుందని మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 34 సంవత్సరాల వరకు ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీస్కి బీసీస్కి 5 years ఏజ్ రిలాక్సేషన్, ఎక్స్ సర్వీస్ మెన్కి 3 years, ఇంకా డిసేబుల్డ్ క్యాండిడేట్స్కి 10 years వరకు దీనికి సంబంధించినటువంటి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ వచ్చేసి మనకి దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా 80% ఆఫ్ మార్క్స్ ఉంటాయి. ఇంకా ఇంటర్వ్యూకి సంబంధించి 20% ఆఫ్ మార్క్స్ ఉంటాయని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఈ విధంగా దీనికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏ జిల్లాల్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఇక్కడ అయితే మనకి క్లియర్ కట్గా మనకి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా ఆదిలాబాద్ జిల్లాలో ఎన్ని ఉన్నాయనేది కూడా ఇక్కడ క్లియర్గా మనకైతే మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించినటువంటి ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం నుంచి మనకి ఈ నెల 11వ తేదీన రావడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకి త్వరలో నోటిఫికేషన్ అయితే విడుదలవుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని ఫాలో అవ్వండి. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మీకు అయితే అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం చూసుకున్నట్లయితే టీఎస్పీఎస్సీకి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. కొలువుల భర్తీకి కోరం ఏది? తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కుర్చీలు ఖాళీ అని చెప్పేసి ఇక్కడైతే అప్డేట్ ఇచ్చారు. 2 నెలలుగా ఇన్ఛార్జి చైర్మన్తో కొనసాగింపు, ఈ నెలతో ఇన్ఛార్జి చైర్మన్ సైతం పదవీ విరమణ. ఇక టీఎస్పీఎస్సీలో మిగిలేది ఒకే ఒక్కడు, చైర్మన్ సభ్యుల నియామకంపై అయోమయం అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేటువంటి కమిషన్ కార్యాలయంలో ఖాళీలు ఏర్పడ్డాయి. 2 నెలలుగా అవి భర్తీకి నోచుకోవడం లేదు. దీంతో కార్యాలయంలో కుర్చీలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఇది ప్రభుత్వ ఉద్యోగుల భర్తీలో కీలక పాత్ర పోషించేటువంటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరిస్థితి అని చెప్పేసి ఇక్కడైతే అప్డేట్ ఇవ్వడం జరిగింది. కోరం ఉంటేనే నోటిఫికేషన్లో అని చెప్పేసి మెన్షన్ చేశారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగ ప్రకటనలు వెలువడాలంటే చైర్మన్తో పాటు 3 సభ్యులు తప్పకుండా ఉండాలి. వారి ఆమోదంతోనే నోటిఫికేషన్లు విడుదల చేసేలా నిబంధనలు ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. కానీ ప్రస్తుతం 2 ఉన్నటువంటి సభ్యులు మాత్రమే ఉన్నారు. ఇందులో ఒకరు ఇన్ఛార్జి చైర్మన్గా ఉండగా మరొకరు మాత్రమే సభ్యుడిగా కొనసాగుతుండటంతో ఇప్పటికిప్పుడు టీఎస్పీఎస్సీ ద్వారా నోటిఫికేషన్లు విడుదల చేసే పరిస్థితి లేదని కమిషన్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. వివిధ ప్రభుత్వ శాఖల్లో దాదాపుగా చూసుకున్నట్లయితే 50,000 ఉద్యోగ ఖాళీల భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే శాఖల వారీగా ఉన్నటువంటి ఖాళీలు ప్రాధాన్యతల ప్రకారం భర్తీకి సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించింది. మంజూరైనటువంటి ఉద్యోగాలు, ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి వారు, ఖాళీలను లెక్కిస్తూ శాఖల వారీగా అంచనాలపై ఆర్థిక శాఖ స్పష్టమైనటువంటి నివేదికను తయారు చేసి ఉంచింది. ఆర్థిక శాఖ అనుమతి ఇస్తే ప్రభుత్వం ఉద్యోగ ఖాళీల భర్తీకి ఇండెంట్లు వెలువడతాయి. ఇండెంట్లు వచ్చిన వెంటనే నోటిఫికేషన్లు టీఎస్పీఎస్సీ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ నోటిఫికేషన్ల విడుదల కోరం మాత్రం లేదు అని చెప్పేసి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి అప్డేట్ ఇచ్చారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 39,952 పోస్టుల భర్తీకి అనుమతిస్తే అందులో 36,750 పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్లు జారీ చేశారని చెప్పేసి ఇక్కడైతే ఈ యొక్క టీఎస్పీఎస్సీకి సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది. ఇంకోటి చూసుకున్నట్లయితే ట్విట్టర్లో మోదీ ఉద్యోగం ఇవ్వు అని చెప్పేసి ట్విట్టర్లో టాప్ ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్ అనేది ఈ మధ్య 2 రోజుల నుంచి బాగా ఈ యొక్క ట్రెండింగ్ అయితే జరుగుతుంది. వాట్స్ హ్యాపెనింగ్ అనేది ఒకసారి ట్విట్టర్లో చూసుకున్నట్లయితే మోదీ రోజ్గార్ దో అని చెప్పేసి ఈ విధంగా ట్రెండింగ్ అయితే చేస్తున్నారు. తర్వాత మోదీ గర్ల్ ఫ్రెండ్ దో అని చెప్పేసి కూడా ఈ విధంగా ట్రెండింగ్ అయితే చేస్తున్నారు. ప్రధాని మోదీ
6 ఏళ్ల పాలనలో పెరిగినటువంటి నిరుద్యోగం 20-24 ఏళ్ల వయసు వారిలో 37% నిరుద్యోగులే, వారిలో 63% మంది పట్టభద్రులే అని చెప్పేసి CMIE అనేటువంటి సంస్థ నివేదిక ఇచ్చింది. డిగ్రీ పూర్తి చేసినటువంటి ప్రతి ముగ్గురిలో ఒకరికి ఉద్యోగం. మొత్తం ఉద్యోగుల్లో 30 ఏళ్లలోపు వారు 5వ వంతు. ఉద్యోగాల్లో యువశక్తి లేకుంటే దీర్ఘకాలంలో కష్టం, దేశ పురోభివృద్ధిపై చూపే ఛాన్స్ అని చెప్పేసి ఇక్కడ నిపుణులు అయితే చెబుతున్నారు. 5 ఏళ్లలో 24 సంవత్సరాల లోపు నిరుద్యోగుల తీరిది అని చెప్పేసి చూసుకున్నట్లయితే 2016, 17, 18, 19, 20 సంవత్సరాల్లో ఇక్కడ నిరుద్యోగత శాతం ఎంత పెరిగిందనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే ట్విట్టర్లో టాప్ ట్రెండింగ్ హ్యాష్ ట్యాగులుగా ఈ రెండు అయితే ఉన్నాయి. మోదీ రోజ్గార్ దో, మోదీ గర్ల్ ఫ్రెండ్ దో అని చెప్పేసి ఇవైతే బాగా ట్రెండ్ అవుతున్నాయి. సో ఈ ట్రెండింగ్ని చూసైనా ప్రభుత్వంలో కదలిక వచ్చి నోటిఫికేషన్ విడుదల చేస్తుందేమో అనేది చూద్దాము. ఇంకోటి చూసుకున్నట్లయితే TSPSC రబ్బర్ స్టాంప్ అని చెప్పేసి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య నాంపల్లిలోని TSPSC ఎదుట ఆందోళన చేస్తూ ఈ విధంగా అనడం జరిగింది. TSPSC రబ్బర్ స్టాంప్ కమిషన్లా తయారైందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య విమర్శించారు. గురుకులాల ప్రిన్సిపల్ నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ క్యాండిడేట్స్తో కలిసి నాంపల్లిలోని TSPSCని నిరుద్యోగ జేఏసీ సోమవారం ముట్టడించింది. ఆయన మద్దతు తెలిపి మాట్లాడారు అని చెప్పేసి ఇక్కడైతే దీనికి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చింది. ఉద్యోగాల భర్తీలో నిర్లక్ష్యం చేస్తున్నారు అని చెప్పేసి పాదయాత్ర చేస్తున్న కంకణాల నివేదితారెడ్డి అని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే వచ్చింది. రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా వాటిని భర్తీ చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని బీజేపీ నాగార్జునసాగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంకణాల నివేదితారెడ్డి ఆరోపించారు. పోరుబాట కార్యక్రమంలో ఈ విధంగా ఈ యొక్క పాదయాత్రలో ఆవిడ దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క విమర్శలు అయితే చేయడం జరిగింది. ఇంకోటి చూసుకున్నట్లయితే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వారికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నిరుద్యోగులకి ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వారికి సంబంధించి జీతాల్లో చాలా తేడా ఉందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఏపీలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి 23,500 రూపాయలు శాలరీ ఇస్తుంటే తెలంగాణలో 15,000 అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ డిపార్ట్మెంట్స్ వైజ్గా చూసుకున్నట్లయితే DLMT అనేటువంటి ఒక డిపార్ట్మెంట్ పోస్టులకి 14,000 రూపాయలు తెలంగాణలో ఇస్తుంటే ఆంధ్రప్రదేశ్లో 23,500 ఇస్తున్నారు. ఇంకా MIS కోఆర్డినేటర్లకి సంబంధించి 15,000 ఇస్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో 23,500. CRPలకి సంబంధించి 15,000, IARPలకి సంబంధించి 15,000, కంప్యూటర్ ఆపరేటర్లకి 14,000, మెసెంజర్లకి సంబంధించి 8,500 ఇస్తున్నారు. ఏపీలో అయితే మ్యాక్సిమం అన్నిటికీ కూడా 23,500 శాలరీ అయితే ఇస్తున్నారని చెప్పేసి ఈ యొక్క వ్యత్యాసానికి సంబంధించి ఇక్కడైతే మెన్షన్ చేశారు. పని పెరిగిన ఏండ్లుగా శాలరీలు పెంచినటువంటి సర్కారు PABలో పెంచినట్టు చూపిస్తున్నా ఆ మేరకు ఇవ్వడం లేదు. ఏపీలో లెక్కనే ఇక్కడ వేతనాలు పెంచాలంటున్న ఎంప్లాయీస్ అని చెప్పేసి డిమాండ్ అయితే వినిపిస్తుంది. ఇంకోటి చూసుకున్నట్లయితే మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు 10,000 కోట్లతో త్వరలో యువతకు భారీ పథకం అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. యువత కోసం త్వరలో 10,000 కోట్ల వ్యయంతో భారీ పథకం తెస్తాం, అందులో 5 లక్షల సబ్సిడీ ఉంటుంది, SC, ST, BC మైనార్టీలకు వరంలా ఉంటుంది, గ్రామాల్లో సర్పంచులు చెప్పిన అర్హులను సెలెక్ట్ చేస్తాం, బీజేపీది అంతా మోసం, కేంద్రం ఒక్క ఉద్యోగం ఇయ్యలే, వాళ్ళ అసత్య ఆరోపణలు ఎక్కడికక్కడ ఎండగట్టాలి అని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. తెలంగాణలో 1.31 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని TRS నల్గొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి అన్నారని చెప్పేసి దీనికి సంబంధించి కూడా అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇంకా ఉద్యోగ నైపుణ్యాలపై దెబ్బ, ఇంజనీరింగ్ విద్యార్థుల్లో 2.18% మేర తగ్గనున్నటువంటి నైపుణ్యాలు, MBA గ్రాడ్యుయేట్లపై తీవ్రస్థాయిలో కరోనా ప్రభావం, 2020 కంటే 2021లో 7.41% మేర తగ్గనున్నటువంటి ఛాన్స్లు అని చెప్పేసి ఇక్కడైతే అప్డేట్ ఇచ్చారు. విద్యార్థులకు 0.31% తగ్గనున్న అవకాశాలు, ఎక్కువ ఉపాధి వనరులు కలిగిన నగరాల్లో ముంబై, హైదరాబాద్, ఉద్యోగ సామర్థ్యాలు ఉన్న పట్టణాల్లో హైదరాబాద్ టాప్, ఇండియా స్కిల్స్ రిపోర్ట్లు 2021లో వెల్లడి అని చెప్పేసి ఇక్కడైతే ఈ యొక్క నైపుణ్యాలపై దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే వచ్చింది. ఇంకా నేటి నుంచి IIT JEE మెయిన్స్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి 73,782 మంది హాజరు కావాల్సిందని చెప్పేసి ఈ యొక్క అప్డేట్ అయితే వచ్చింది. ఇంకా హోంశాఖలో కాంట్రాక్టు సేవల కొనసాగింపు అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. రాష్ట్ర హోంశాఖ 2 విభాగాల్లోని పలు కేటగిరీల్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సేవలను కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యదర్శి రొనాల్డ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇంటెలిజెన్స్లో 190 మంది, TSPSCలో 2,092 మంది ఉద్యోగులను కొనసాగిస్తున్నట్టు పేర్కొన్నారు అని చెప్పేసి అప్డేట్ అయితే వచ్చింది. ఇంకా సింగరేణిలో EWS కోటా అమలు అని చెప్పేసి మెన్షన్ చేశారు. భర్తీ చేయబోయేటువంటి ఉద్యోగాలకు వర్తింపు అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. EWS కోటా కింద 10% రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆ రిజర్వేషన్ ఈ యొక్క
సింగరేణి ఉద్యోగాలకు వర్తిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. రీనోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇంకా అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటే అప్లై చేసుకోండి. గురుకులాల లా కాలేజీలో 25న స్పాట్ అడ్మిషన్లు అని చెప్పేసి దీనికి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చింది. ఇంకా 25 నుంచి స్టాఫ్ నర్స్ సర్టిఫికేట్ల పరిశీలన అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. ఈ నెల 25వ తేదీ నుంచి మార్చి 5 వరకు ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది టీఎస్పీఎస్సీ నిర్వహించనుంది. మార్నింగ్ 10 గంటల నుంచి నాంపల్లిలోని టీఎస్పీఎస్సీ కార్యాలయంలో మెరిట్ జాబితా అనేది దీనికి సంబంధించినటువంటి ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. రిక్రూట్మెంట్లో గోల్మాల్, హెల్త్ డిపార్ట్మెంట్లో పోస్టుల భర్తీపై అనుమానాలు అని చెప్పేసి మెన్షన్ చేశారు. మెరిట్కి బదులు ఇతరులకు ఇచ్చారనే ఆరోపణలు, కోర్టుకు వెళ్లే యోచనలో క్యాండిడేట్లు అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి పారదర్శకంగా ఎంపిక చేశామని చెప్పేసి డిఎంహెచ్ఓ అధికారి, జనగామకి సంబంధించిన అధికారి అయితే చెప్పడం జరిగింది. ఇంకోటి చూసుకున్నట్లయితే ఎగ్జిక్యూటివ్ ట్రైనీకి సంబంధించినటువంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. డిఆర్డీఓలో ఏఆర్డీఈ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. డిఆర్డీఓలో డిఐపిఆర్కి సంబంధించినటువంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. హాల్లో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లో ట్రేడ్ అప్రెంటిస్కి సంబంధించి 475 పోస్టులు అయితే విడుదలయ్యి అప్లై చేసుకోండి. ఇంకోటి చూసుకున్నట్లయితే కోల్కతాలోని చిత్తరంజన్ నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో స్టాఫ్ నర్సులకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఎయిమ్స్లో ట్యూటర్లకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఇంకా మహాత్మా గాంధీ ఫెలోషిప్కి సంబంధించి మేనేజ్మెంట్ సంస్థల్లో ఈ యొక్క నోటిఫికేషన్ విడుదలైంది. మీరు ఒకసారి చూసి దీనికి సంబంధించి అప్లై చేసుకోండి. ఇంకా నాబార్దులో స్టూడెంట్ ఇంటర్న్షిప్ స్కీమ్కి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. హైదరాబాద్ ఏఈసిఎస్లో నేను ఆల్రెడీ వీడియో చేశాను నిన్న. సో హైదరాబాద్ ఏఈసిఎస్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ప్రిపరేటరీ టీచర్, పిఆర్టీ, టీజీటీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే విడుదలవ్వడం జరిగింది. మార్చి 3నే దీనికి సంబంధించిన రిక్రూట్మెంట్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఇది ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో కింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మీ యొక్క సపోర్ట్ అయితే ఇవ్వండి.